నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూపు రాజకీయాలని అక్కడ ఒక అంశం ప్రధానంగా చర్చకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనుచరులతో సమావేశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అనుచరులతో సమావేశం నిర్వహించడం అనేది కొంత చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఆఫర్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను కూడా అనిల్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, మనం చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేస్తూ తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంది. మరికొద్దిసేపట్లో ఆయన కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు గత కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూప్ తగాదాలు సృష్టిస్తూ నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆయన ఈ రోజు భువనగిరిలో తన ఆత్మీయులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపైన ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా తాను పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్నారని, అయినప్పటికీ కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నారని అయితే కొద్దిసేపటి క్రితమే అనిల్ కుమార్ రెడ్డి ఆ సమావేశం తర్వాత అతను ఆ భువనగిరిలో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశం నుంచి నేరుగా ఆయన బీఆర్ఎస్ భవన్కు వెళ్ళినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరికొద్దిసేపట్లో ఆయన బీఆర్ఎస్ తీర్థం కూడా పుచ్చుకోనున్నట్టు అతని ముఖ్య అంశాల్లో అందించిన సమాచారం ప్రకారం అతనైతే బీఆర్ఎస్ భవన్ కు మరికొద్దిసేపట్లో చేరుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయుడు గతంలో 2018 ఎన్నికల్లో కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కూడా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డిస్తూ నియోజకవర్గంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కొద్ది రోజులుగా అక్కడ పనిచేస్తూ రావడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు పట్ల ఆయన ఆసనం వ్యక్తం చేస్తూ ఈ రోజు వేలాది మందితో భువనగిరిలో తన అనుచరులతోటి సమావేశం కూడా నిర్వహించాడు. ఈ సమావేశం అయిపోగానే అతను హైదరాబాద్ కు బయలుదేరి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వెళ్తున్నానైతే మనకు పూర్తి సమాచారం ఉంది. అతను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పుడు కూడా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తీరు పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు రాజశేఖర్. అంటే ఒక రకంగా భువనగిరికి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా ఉన్నటువంటి అది నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఆయన ఒకవైపు చూసుకుంటే అంటే ఒక మంచి స్పోక్ పర్సన్గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కరెంట్ ఇష్యూ కానీ తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఒక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చే విధంగా ఆయన తీరు ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంటే అనిల్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి అంశం అనేది కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యే అంశాలన్నీ కూడా చూసుకుంటే పూర్తి స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం? ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా నష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కుంభం అనిల్ కుమార్ కు గత కొద్ది రోజుల నుంచే పార్టీలోకి రావాలని ఒక సముచిత స్థానం కల్పిస్తామని, ఎమ్మెల్సీ లేదా ఎంపీగా అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుగా అదేవిధంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆయన పనిచేస్తూ వస్తున్నాడు. అయితే ఈ నియోజకవర్గంలో భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రెడ్డి నియోజకవర్గంలోకి వచ్చినప్పటికీ కూడా తనకు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఒక జిల్లా అధ్యక్షుడైన తనకి ఆ సమాచారం లేకుండా అదే విధంగా తన కొంతమంది అనుచరులతో గ్రూప్ తగాదాలు సృష్టిస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఈ కొద్దిసేపటి క్రితమే ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు చేసిన క్రమంలోనే తన ముఖ్య కార్యకర్తలందరినీ కూడా పిలిపించుకొని తను స్వయంగా వారందరితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ చర్చ అనంతరమే అతను ఒక నిర్ణయానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకైతే అతను సిద్ధంగా ఉన్నట్టయితే మనకున్న సమాచారము. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీసుకున్న ఏదైతే అడుగు ఉందో దాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లయితే మిగతా కొంతమంది అసంతృప్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు పట్ల అసహనంగా ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, వీరందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకైతే
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే మంత్రాలు కూడా జరుపుతుంది, రహస్య మంత్రాలు జరుపుతూ వారందరినీ కూడా రానున్న ఎన్నికల్లోపు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకువచ్చి ఏదో ఒక పదవి అంటే చెప్పి తిరిగి అధికారంలోకి రావాలని అయితే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కుంభం అనిల్ కుమార్ రెడ్డి కనుక పార్టీలోకి తీసుకున్నట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రానుండడం అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి సానుకూల అవకాశాలు మెండుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. రైట్ అండి. ఈ నేపథ్యంలో అధికారకు సంబంధించినటువంటి అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధిష్టానం అంటే జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి కానీ అక్కడ నుండి నేతలు ఎవరైనా సంప్రదించి బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి నేతను వదులుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గ్రూపు రాజకీయాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేపథ్యం కనిపిస్తుంది. అది ఎవరికి మధ్యన స్తబ్దుగా ఉంది. మరొకసారి తెరపైకి రావడం అనేది కొంతవరకు కాంగ్రెస్ పార్టీ నష్టం చేసి కూర్చే అంశం కాబట్టి పార్టీ పెద్దలు కలుగు చేసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అయితే ఇప్పటికే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత 6 నెలల నుంచి అతన్ని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ గారితో పాటు రానున్న ఎన్నికల్లో ఎంపీగా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆర్థికంగా బలంగా అయినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తాను కాంగ్రెస్ లోనే ఉంటారని, తనకు ఆ పదవులు అక్కర్లేదని గతంలో ఆ పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో తనకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ నియోజకవర్గంలో తనను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఒక జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనను ఇబ్బందులకు గురి చేయడం పట్ల కొద్దిసేపటి క్రితం ఆయన అనుచరుల మీటింగ్ లోనే బహిరంగంగా ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ఈ చేసిన కొద్దిసేపట్లోనే అతను ఈ రోజే వెంటనే తక్షణమే బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకైతే అతను హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ కూడా వెళ్ళినట్టుగా అతని అనుచరులు కొంతమంది అయితే సమాచారం మనకు ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ప్రకారము ఈ రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చివరి క్షణంలో ఎవరైనా రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కనుక ఏమైనా నచ్చ చెప్పినట్టయితే చివరి క్షణంలో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే అతను బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అతను బీఆర్ఎస్ ఆఫీస్ లో మరొకొద్ది క్షణాల్లో అతను బీఆర్ఎస్ కార్యాలయం